ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 10వ తారీఖు. సో ముందుగా ఏడిఆర్స్ ఎలా ఉన్నాయనేది చెప్పేసి చూద్దాం. దాంట్లో ముఖ్యంగా ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అయింది, విప్రో అండ్ ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ కూడా మొత్తం కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఓ నెగిటివ్ క్లోజింగ్ అనేది కనిపిస్తుంది. ఎక్కడ పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఈ యొక్క ఏడిఆర్స్ నుంచి కనిపించట్లేదు. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఓవరాల్గా ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒక ఓవర్వ్యూ అనేది తీసుకుందాం. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ టాప్ లూజర్గా ఉంది. దాని తర్వాత రియాలిటీలో ప్రెషర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెషర్ కనిపిస్తుంది, అండ్ మీడియా చాలా పాజిటివ్గా ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే పిఎస్సి బ్యాంక్ కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఓవరాల్ పిక్చర్ అనేది మనం కనుక చూస్తే అంతా కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ హైయర్ లెవెల్స్లో కనిపిస్తున్నట్టు క్లియర్గా మన ఇండిసెస్ అనేది చెప్తూ ఉన్నాయి. గ్లోబల్ క్యూస్ విషయానికి వస్తే టాప్ లూజర్ ప్రస్తుతానికి ఏంటంటే జపాన్ కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఇది కూడా ప్రెషర్లో ఉందన్నమాట, 144 పాయింట్లు. దాని తర్వాత ముఖ్యంగా మనం చూసుకునేది యుఎస్ మార్కెట్స్ చూస్తే అది కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే రష్యా పాజిటివ్గా ఉంది అండ్ ఫ్రాన్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూస్తే ఇక్కడ కొంత ప్రెషరు డౌన్ సైడ్ అనేది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఫండమెంటల్గా ఎకనామిక్ క్యాలెండర్ అండ్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఈరోజు జపాన్కి సంబంధించిన అడ్జస్టెడ్ కరెంట్ అకౌంట్ డేటా అనేది రావడం జరిగింది. అది వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. కరెంట్ అకౌంట్ ఎన్ఎస్సి అనేది నెగిటివ్గా ఉంది. సో ఏంటంటే అడ్జస్టెడ్ కరెంట్ అకౌంట్ అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తుంటారు, గూడ్స్, సర్వీసెస్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది, అదేవిధంగా ఇంపోర్ట్స్ చేసుకుంటారు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. అదేవిధంగా చైనాకి సంబంధించిన డేటా మనం చూసుకున్నట్టయితే కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా నెగిటివ్గా రావడం జరిగింది. అది మంత్ ఆన్ మంత్ బేసిస్లో, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా నెగిటివ్గా రావడం జరిగింది. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది ఓవరాల్గా నెగిటివ్గా రావడం జరిగింది. సో ఓవరాల్గా చైనా ఎకనామిక్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే అన్నిట్లో కూడా నెగిటివ్ కనిపిస్తుంది. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన డేటా అనేది రావాల్సింది, దాన్ని చూద్దాం. దాని తర్వాత ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 790 కోట్లు అయితే శుక్రవారం బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్. బట్ డిఐఎస్ 2964 కోట్లు సెల్ చేసినట్టు తెలుస్తుంది. అవుట్ఫ్లో అనేది 2174 కోట్లు అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే క్యాష్ మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డెల్టా కార్ప్, గ్రాన్యూల్స్, ఇండియా సిమెంట్ అండ్ బిహెచ్ఎల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది చేయకూడదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి చూసుకుందాం, దాని తర్వాత మనం ప్రైస్ అనేది చూద్దాం. ముఖ్యంగా మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే 19,400 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత స్ట్రాంగ్గా 19,500 దగ్గర కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ రెండు కూడా పెద్ద టవర్స్ అనేవి ఉన్నాయి. ఓటీఎం విషయానికి వస్తే 19,900 దగ్గర అండ్ 20,000 దగ్గర హెవీగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం అయితే బేరిష్ వ్యూలో మార్కెట్ అనేది డెవలప్ అయినట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది యుఎస్ మార్కెట్స్లో ఈ యొక్క ప్రీవియస్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ లాగుంది 34,507 దగ్గర. దాని తర్వాత ఏంటంటే మార్కెట్ స్లోగా స్లిప్ అవుతూ వస్తుంది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ అనదర్ స్వింగ్ లో అనేది కనిపిస్తుంది 33,610 ఆ లెవెల్ని టచ్ చేస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్గా మార్కెట్ అనేది డౌన్ టిక్లో నడుస్తుంది. అండ్ ప్రస్తుతానికి కూడా ఏంటంటే మనకి 47 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఇండియా విక్స్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే కూల్ ఆఫ్ అయింది. ఒకనొక టైంలో 10%, 7% అలా రైజ్ అయింది. దాని తర్వాత కూల్ ఆఫ్ అయింది. నిన్న ఫ్రైడే అనేది చూసుకున్నట్టయితే 2.6% నెగిటివ్గా క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఏంటంటే ఒక స్టేబుల్ మార్కెట్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. 19,525 లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. సో 19,500 దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది ప్రైస్లో. ఇంట్రాడే లెవెల్స్ కోసం ఏంటంటే మనం చూసుకున్నట్టయితే 19,525 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ గ్యాప్ అయితే కనిపిస్తుంది 19,000 మనం చూసుకున్నట్టయితే 234, 19,200 ఒక జోన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ గ్యాప్. సో ఈ గ్యాప్ అనేది మేబీ టచ్ చేసే అవకాశం అయితే డౌన్ సైడ్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ అనేది వాచ్ చేస్తూ ఉందాం. అండ్ మోరోవర్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఒక
ఇండెసిషన్ క్యాండిల్స్, దాని తర్వాత వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండ్ రిజెక్షన్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది. సో మేబీ ఏంటంటే మనకి సెల్లింగ్ ప్రెషర్ లేదా సెల్ ఆన్ రైజ్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే లెవెల్స్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే మనకి హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ 45,650 దగ్గర కనిపించింది. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్యాప్ దగ్గర ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది. సో కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ ఈ యొక్క లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మనకు కొద్దిగా ప్రెషర్ కనిపిస్తుంది. ఎనీహౌ మనకి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో అనేది మనం చూసుకున్నట్టయితే ఒక ఇంపల్స్ మూవ్ అనేది వచ్చింది, స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. దాని తర్వాత ప్రస్తుతం ఏంటంటే ఒక ఫ్లాగ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ జరిగే స్కోప్ అయితే కనిపిస్తుంది అట్లీస్ట్ ఇట్లా. సో స్ట్రాంగ్ బేరిష్ ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఒక కన్సోలిడేషన్ నుంచి బేరిష్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది చూడండి. సో ఆబ్వియస్గా ఏంటంటే నాన్ డైరెక్షనల్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక రేంజ్ అనేది తీసుకొని ఓటీఎం కాల్స్ అనేది సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే వోల్టాలిటీ కంప్రెషన్ అవుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ లెవెల్స్ ప్రస్తుతానికి. అండ్ టెక్నికల్గా సమరీ అనేది చూసుకున్నట్లయితే బ్యాంక్లో మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీలో చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. మన ప్లాన్ ఎలా ఉండాలంటే రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ ఎటువంటి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా సరే మనం దాన్ని ఏంటంటే అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. అండ్ ఇనిషియల్గా ఏంటంటే మార్కెట్ కన ప్రీవియస్ డే రేంజ్ లోపల కానీ ఓపెన్ అయిందంటే ఇనిషియల్గా మనం ఏంటంటే స్ట్రాడల్ ప్లే అనేది చేసుకోవచ్చు, అంటే ఎట్ ద మనీ కాల్ అనేది పుట్ అనేది సెల్ చేసుకోవచ్చు. దాని తరువాత రిస్క్ ఆఫ్ చేసుకోవడానికి అది ఎగ్జిట్ అయిపోయి కొద్దిగా ప్రాఫిట్ తీసుకొని దాని తర్వాత ఓటీఎంస్ అనేది మనం సెల్ చేసుకుందాం. ఓకే, దట్ ఈస్ ద ప్లాన్. ఎనీ అప్డేట్ ఉన్న టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.